పార్టీ కూలిపోతుందని చెబుతున్నారనా? అందరూ అదే అనుకుంటున్నారు. కూల్చేస్తారా? మన అయ్యగారు ఊరుకుంటారా లేదా మనం ఊరుకుంటాం కదా? ఏం మాట్లాడుతున్నావు? అంత సులభంగా ఏ పనులు కావు, అయ్యగారు చూసుకుంటారులే. అవును చూసుకుంటా. అంతే కదా? అమ్మాయిలు కూడా ఇంతసేపు తయారవ్వరా? మీ నాన్న ఎదురు చూస్తున్నారా? మా ఆయనకి చెప్పావు కదా. ఇందులో చెప్పడానికి ఏముందిరా? నీకన్నా బాగా ఆడేవాళ్ళు ఇంకెవరున్నారు? ఉదయాన్నే మావి ప్రశాంతంగా ఉంటారుగా. ఏయ్ ఇప్పుడు వెళ్ళి అడగచ్చుగా. ఏమే ఊరికే ఉండలేవా? ఎప్పుడు వాడిని గుచ్చుతూ ఉంటావు? రే నువ్వు రారా. పని చూడమ్మా. ఎప్పుడు ముసిగొలుపు. ఏయ్, నీ బావ ఎలా ఉన్నాడే? అయ్యా పెద్ద అందగాడు తయారయ్యాడు. ఏయ్, ఏంది ఏయ్, ఏమని చూడు. వదులు వదలమని చెప్తున్నాను. పో. ఛీ, రారా. మా ఇప్పుడేం చెయ్యాలో వెళ్ళు. తెలిసి చావదు ఈ ఎదవ. ఏయ్, చూస్తే ఏంటి తప్పు? మరీ ఎక్కువ చేయకు. పో. వెళ్ళొస్తానే, రాత్రి తొందరగా పడుకో. ఏయ్, చిపా. నేను చూసుకుంటాలే, నువ్వు వచ్చేటప్పుడు మర్చిపోకుండా నాకు జీడి తీసుకొస్తాను. మన అబ్బాయి సంగతి మర్చిపోకు. పోనీ. ఆ, భాగ్యం పెళ్లి చేసుకోమని ఒక్క మాట అన్నందుకు ఇట్టే ఒప్పేసుకున్నావే. అదేం లేదు డాడీ. ఎప్పుకో దించేసావు కదా, ఫార్వర్డ్ టైం అయింది. బయలుదేరు. ఏంది బయలుదేరాలా? లోపల ఎంత ముఖ్యమైన మీటింగ్ జరుగుతోంది. వేటపులి తర్వాత ఎవరితో పోటీ పడతాడో నాకు తెలియద్దా? మరి ఇంతకన్నా పీకేదే ఉంది. రా డాడీ. ఏమయ్యా, మేము ఇంతమంది చచ్చాం కదా, మమ్మల్ని ఒక్క మాట అడగొచ్చుగా. ఇదేమన్నా కోపంలో తీసుకునే నిర్ణయమా? గెలిచిన వాళ్ళు నోళ్లు అలాగే వేస్తాయి, రెచ్చగొట్టాలని చూస్తారు. వాళ్ళతో పాటు నువ్వు రెచ్చిపోతావా? నువ్వు చేసింది కొంచెం కూడా బాలే. సార్ పట్ట అంటే ఈయన గారి సొంతమా? ఏమనుకుంటున్నాడు ఈయన? నీ పాటికి నువ్వు అందరిలో నోరు జారేసి వచ్చావు. మెడ్రాస్ లో ఏ ఒక్క బాక్సులు ఆ వేటపుల్ని కొట్టలేడు. అసలు పరంపరలో వాడిని ఢీ కొట్టే మనగాడు ఉన్నాడా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓడిపోతే సారి పట్టా పరంపరకి ఇదే ఆఖరాటని గురువు గారు చెప్పినప్పటి నుంచే జనం తర్వాత ఎప్పుడు అని గలబా చేస్తున్నారు. మీకు ఆటగాళ్ళు లేకపోతే చెప్పు, పొరుగురు నుంచి పిలిపించి మీ చూస్తారో ఎక్కడ వస్తే నీకు అంత టక్క. ఏయ్, మీరు ఉండండి, కూర్చోరా. చూడమ్మా, చూడు మూర్తి, నేను ఆవేశంలో మాట జారలేదు. మన పరంపర ఇంతే, మనమేమీ పీకలేమనుకుంటున్నారు. మన తల తాగడి పెడితేనే వాడు తల కొట్టగలం, అర్థమైందా? నువ్వు చెప్పేది నిజమే బావా. మెయిన్ బోర్డు ఆడాల్సినోడు, పైగా రీఫైట్ కి వెళ్తున్నాం. వీడు తట్టుకుని నిలబడగలడా అని. పులు లాంటి పిల్లకాయలు ఎంతమంది లేరు. ఎల్సన్ దింపి చూడు, దుమ్ము లేపేస్తాడు. నీకు తెలియదని కాదు. రైట్ మ్యాన్. పెద్ద పెద్ద బాక్సర్లందరినీ పేరు తెలియని బచ్చగాళ్లే ఓడించి మూల కూర్చోబెట్టారు. మన దగ్గర ఉన్న అగ్రెసివ్ ఫెల్లో వీరానే అది నువ్వు చక్కగా చెప్పావు. నా మనసులో ఉన్నది అదే, మా బావ మనసులో ఉన్నది అదే. రంగనా, వీరాకి పోటీ పడే సత్తా ఉంది. ఏమంటారాయా? అది రంగడు కొడుక మజాక. వీరా, మీ నాన్న పంద్యాన్ని నువ్వే గెలవాలయ్యా. నేను కాకపోతే ఎవడు నటీడాన్ని కొట్టడానికి? దీనికోసమే కాచుకో అన్నాను. చుక్కలు చూపిస్తాను. చూడపోతే వేటపుల్లి మూతి పగలగొట్టేలా ఉన్నావే. ఇదిగో గురుగారు, మీరు చెప్పండి ఎవరనేది. నేను వెళ్ళి మిగతా పనులు చూసుకోవద్దు. నేనేమనుకుంటున్నానో అందరూ అదే అంటున్నారు. వీరా కొట్టే ఒక్క బౌలో పంచి తట్టుకోలేడా వేటపులి. వాడి ఆటలో అంత ఆక్రోశం ఉంది, కానీ ఆడలో నిదానమే లేదు. బాక్సింగ్ అనేది తపస్సు లాంటిది. వృత్తి మీద కన్నా బలం మీద ధ్యాస ఎక్కువైంది వీడికి. మరలా అందుకే నేను చెప్పేది ఏంటంటే, మన పరంపరలో ప్రస్తుతం వేటపులితో ఆడగల సరైన ఆటగాడు మన రాముడే. ఆటకేం తక్కువ. పట్రంగా నీకు తెలియదా అయింది? వేటపులి మిషన్ వేగంలో దూసుకెళ్తున్నాడు. ఇలా పద్ధతిగా ఆడితే పని జరగదు. నువ్వు ఊరుకోవయ్యా. రంగా చెప్పిన చాలా బాగుంది. రాముడే సరైనోడు. ఏంది రాముడు? నేనుండగా మీరేట్రా మాట్లాడేది? వాళ్ళిద్దరి బాక్సింగ్ సరిగ్గా తెలిసిన వాళ్ళ గురువు గారిని కాబట్టి చెప్తున్నాను, రాముడే కరెక్ట్. గురుగారు,
మెయిన్ బోర్డు ఇంతకు ఎక్కిన వాళ్ళు వేటపులతో తలపడడం అంత తేలికైన విషయం కాదు. అయితే సరే గురుగారు, మీకోసం ఏర్పాటు చేస్తాను. ఫోటోకి పంపించండి, రెడీ చేస్తాను. వస్తాను, వెళ్తాను, వస్తా. ఎందుకు ఇవన్నీ? నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను రాముడు, నువ్వు చేయగలవు. డాడీ ఆడు. ఫోటో పంపిస్తున్నాడా పోటీకి పంపిస్తున్నాడా? ఎంత కసున్నా సొంత కొడుకు పాల్గొంటానంటే ఆడిని కాదని 1 hour పట్ట రామని బరిలోకి దింపుతాడట. పట్టుకున్నట్టే వాళ్ళ అబ్బాయి చచ్చిపోతాడు భయపడ్డాడు. చూడబ్బా చంద్ర, చిన్న పిల్లోడితో పోటీ పెట్టి నా విలువ తగ్గించద్దు. ఆడి స్టేజ్ మీద చేస్తే నా పూచి కాదు. ఇలాంటివి ఇంకెప్పుడు పెట్టకు. కోనా ఈ దెబ్బతో సారి పట్ట నాశనం 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 అయిపోతున్నా. బాబు రాము, అంతా మంచే జరుగుతుంది. మొట్టమొదటిసారి పెద్ద ఆట ఆడబోతున్నాం. మీ మావయ్య మునుస్వామి బతుకుంటే బాగుండేది. దండం పెట్టుకో. దీనికోసమే ఇన్నేళ్లుగా ఎదురు చూసింది. మున్సామన్న ఉన్నప్పుడు సార్పట్ట పరంపర మంచెత్తులోనే ఉండేది. ఆయన పోయాక మనం దిక్కులేని వాళ్ళం అయిపోయాం. రే రాముడు, చేజార్చుకోకూడదురా. నీ వెనక నీ మా ఉన్నాడురా. నీకేం కావాలంటే అది అడుగు, కానీ గెలిచి చూపించాలా. సార్పట్ట పరంపరని మున్స్వామి మేనల్లుడు గెలిపించాడని చరిత్ర చెప్పుకోవాలి. తప్పకుండా చెప్తాను. పెట్టుకో రే, త్వరగా కానివ్వండిరా. ఈ ఏర్పాట్లన్నీ నీకోసమే. గెలుపు నీదే అవ్వాలా. బండెక్కు. మక్క కొడుకుని చూసావా కత్తిలా ఎలా దూసిపోతున్నాడు. మంచి పోజ్ ఎట్టు. కనకచంగా పొడిచేలా ఉన్నాడు. భయపడ్డా. అంతే అంతే. తీసుకున్నావు చప్పట్లు కొట్టాను, సంకరించలా ఉన్నావు. గమనం. కొట్టానంట. కాడు పెట్టుకో. ఏందిరా ఈ ఆట? గాడు పెట్టుకోవట్లేదు, బ్లాక్ చేయట్లేదు, మొహం మీద గుర్తించుకుంటున్నావు. సరిగ్గా ఆడరా. తిడుతున్నాడుగా, బుద్ధి లేదు. గురువు నేనా నువ్వా? దెబ్బలు పడతాయి, గమనం లేకపోతే. మనసు గురి ఏనే ఉండాలా, యాన్నో ఆలోచించకూడదు. గాడు పెట్టు. ఒకటి కొట్టమంటే కొట్టమంటే తప్పడు పగిలిప్ప. వేగంగా చెయ్యాట. మునీర్ గురుజీ, ఏంట్రా ఆట? ఆ నెలమని చెప్పు. అని తీసిపో. ఈ పంచే రాలేదు. ప్రధానమంత్రి సర్వాధికారం ఎమర్జెన్సీ పేరిట ఇండియాని చిత్రహింసల పాలు చేస్తోంది. కానీ మన రాష్ట్రంలో మన ప్రియతమ నాయకుడి ప్రభుత్వం మనందరినీ కాపాడుతోంది. ప్రతిపక్షాన్ని ఎదిరించి ఒంటరి పోరాటం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు మన ప్రియతమ నాయకుడు. నటులు పాలిస్తారన్న భ్రమలో పడకుండా మనమంతా నమ్మకంతో ఆయన వెంటే ఉంటే అక్కడ ఎర్రకోట చల్లా చెదురవుతుంది. ఇలాంటి పరిపాలన కొనసాగిస్తున్న ప్రధానమంత్రి రాజీనామా చేయి. రాజీనామా చేయి. కుమార్ పైకి లేపుకుంటా. తీసుకో. యాడ్రా వాడు? ఇంకా రాలేదండి, ఆలస్యం అవుతుందా? రోజు ఈ పాటికి వచ్చేస్తాడు గురుజీ. ఏంది వచ్చేది? చేతిని స్టిప్ గా నిలబెట్టరా. నిలబెట్టు. అంతే. చేతిని ముందుకు సాగదీరా. మునీరు చేస్తూ ఉండు. వస్తాడా రాడా? ఏమనుకుంటాడు? ఏమైందో తెలియదు గురుజీ. సూర్యుని పంపరా. నువ్వెందుకు ఆపావు? ఏం అర్థం కావట్లేదు.
బాధ్యత లేనట్టుందే. అందుకే ఆయన వద్దన్నాను. ఆయన నమ్ముకుంటే తలపోటు వస్తుందని. ఆడికి ఏంటంత పలుపు తమాషాగా ఉందా? అన్నా రామ రామ ఇటెవరా? మునిరత్నం కొడుకే కదా. అవును, మా అబ్బాయికి పెళ్లి కుదిరిందన్నా. అలాగా? ఆ, వచ్చే నెల 12వ తారీఖు. సరే సరే సరే. మీ చేతుల మీదుగా తాళిస్తేనే నేను కడతా. వస్తాను రా, నేను రాకపోతే అట్టా రా, తీసుకో. అమ్మాయి ఏ ఊరు? సొంత అన్న కూతురే అన్నా. పెళ్ళైతే కాస్త కుదురుగా ఉంటాడని. ఉండాలి మరి, తప్పదుగా. నువ్వు పని చేస్తున్నావు హార్బర్, నిన్ను పర్మనెంట్ చేద్దాం అనుకున్నారు సమరా. నేను కూడా ఒక మాట చెప్పుంచా. ఇదిగో సమరా, ఈ పిల్లకాయలతో నువ్వు చేరి గొడవలకి కొట్లాడికి పోకుండా పెళ్లి చేసుకున్న పిల్లలు కానీ హాయిగా ఉండాలి, అర్థమైందా? పాపం మీ అమ్మ చాలా కష్టాలు పడింది రా. మీరు రావాలి. నేను రాకపోతే అట్ట వస్తారా? ఓ మంచిదమ్మా, అందరూ తప్పకుండా రావాలన్నా. అందరూ వస్తాం. ఇటు సరస్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళాలిరా. కాలిపోతుంది ఇక్కడ, ఆట ఉందిరా ఆడికి. సర్రా వెళ్ళి ఒకసారి చూసొద్దాం. రాకపోతే వదిలేయండి గురుజీ, ఆడింటి కాడికి మనం ఎందుకు వెళ్ళాలా? ఓ నాకేగా తోలు తేరేది, నువ్వేనే ఉండరా, నేను వెళ్ళి ఆడి చెవులు పిండి తీసుకొస్తా. గురుజీ మీరు వెళ్ళండమ్మా. గురుజీ గురుజీ ఎక్కడ గురుజీ? ఎక్కడ గురుజీ? నేను దింపేస్తాను. సరిపోని గురుజీ, నువ్వు నా సైకిల్ మీద కూర్చొని రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. బాక్సింగ్ అంటే నాకు నువ్వే గురుజీ. నీ ఫైటింగ్ ప్రతి ఒక్కటి నాకు గుర్తుందంటే నమ్ము. ఆ సింహాచలానికి నువ్వు ఇచ్చిన పంచ్ వల్ల 2వ రౌండ్ రక్తం కారిపోతుంటే ఏమైందో చూడడానికి నువ్వు కిందకెళ్ళావు గురుజీ. నీ మనసు బంగారం కదా. అప్పట్లో మెయిన్ బోర్డ్ ఫైనల్లో ఆ శేఖర్ గారిని నాకు చేసి పరేసి చేతిరిట్ట పెట్టి పోజ్ ఇచ్చావు. భలే స్టైల్ అది గురుజీ. నువ్వు గాని ఈ దేశాల్లో పుట్టుంటే మొహమ్మద్ అలీని ఎగరేసి మింగేసేవాడు తెలుసా. ఒట్టేసి చెప్తున్నా, మా అమ్మగారు నన్ను వదిలేస్తుంటే ఎప్పుడు నీతోనే ఉండేవాడిని. ఏం లేదు గురుజీ, వచ్చేసాం. అంతే అంతే, అలా కొట్టు కొట్టు. అలాగే కొట్టు. రాముడు, ఏందిరా ఇదే? ఎవరు రా ఇల్లంతా? రంగా రావయ్యా, కూర్చో. ఏ మూర్తి, ఏం జరుగుతుంది ఈడ? మిలిటరీ ఫైటర్ బెంగళూరు నుంచి వచ్చి కోచింగ్ ఇస్తున్నాడు. ఏదో 2 రోజులు అంతే. ఎందుకన్నా డొంక తిరుగుడు మాటలు? ప్రతిదీ ఈయనకి చెప్పే చేయాలా ఏంది? గురుగారు, రాముడికి మీరు నేర్పించేది నచ్చలేదని చెప్పాడు, అందుకే మిలిటరీ కోచింగ్ పిలిచి ప్రాక్టీస్ ఇప్పిస్తున్నా. లేదు గురుజీ, నీ ఆటతోనే మునీర్ అన్న స్టేజ్ ఎక్కాడు, కానీ పని జరగలే. నీ ఆట వేటపల్లి పట్టేశాడు గురుజీ, అందుకే కొంచెం కొత్తగా ఇలా. నేను పాత పడిపోయానా? గురుగారు, ఉన్న మాట అంటే ఉలికెందుకంట? ఆపుతావా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు? ఎవర్రా నువ్వు? ఎవడరా నీ లోపలికి రానిచ్చిందే? నీకు ఇక్కడ మాట్లాడే అర్హత లేదు, పోరా. పరంపర విషయంలో తలదూర్చావో కొడక నరికేస్తా. రాముడు, మర్యాదగా మాట్లాడు. ఏంద్రా మర్యాద? ఇగో నాగయ్య, పరంపర గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. మూసుకొని ఓ మూల కూర్చో. నాకు మాట్లాడే హక్కు లేదా? ఆ రోజు తెల్లదొర జార్జితో అందరూ పోటీ పడ్డప్పుడు మా అన్నయ్య మునుస్వామి పరంపర కోసం స్టేజ్ మీద ఆడి ప్రాణాలు వదిలాడు. నే మాట్లాడకూడదా? మా అన్న చచ్చిపోతే సంతోషపడిన వర్గం రా మీరంతా. అది చాలదన్నట్టు మమ్మల్ని దూరం పెట్టారు. ఇప్పుడు గాలి మా వైపు వీస్తుంది, అందుకే మీ గురుగారు ఓర్చుకోలేకపోతున్నారు. బాగా ఆడేటువంటి అసరిగా లేదు, ఇసరిగా లేదని తొక్క కబుర్లు చెప్పి మా మేనల్ని కూడా సాగొట్టాలని చూస్తున్నారా? నాగయ్య, చరిత్రను మార్చాలని ప్రయత్నించుకో. నీ అన్నకు ఆ రోజు అలా జరిగిందని చెప్పి అదే జార్జి మీద మళ్ళీ ఫైట్ చేసి అదే రింగ్ లో కొట్టి పడేసినాడు మా గురూజీ. మాకు అన్ని తెలుసు. ఇప్పుడు ఆ పాత కాసేపు మాడుకుంటా ఉంటావా? గురూజీ నుండి ఎవడొద్దన్నాడు? నాకు నచ్చిన వాళ్ళు నేను పెట్టుకోకూడదా? ఎందుకు పెట్టుకోకూడదు? పెట్టుకో. ఒక మాట అడిగి పెట్టుకొని ఉంటే బాగుండేది. ఇదిగో రంగా, వదిలే, మనసులో ఏం పెట్టుకోవాక. ఇది నీ ఆట మాత్రమే కాదు, పరంపర ఆట. నీ పాటికి నువ్వు అందరి ముందు ఆ రోజు నోరు జారేసి వచ్చావు. ఇప్పుడు వీడు ఓడిపోతే అప్పుడు ఇంకా సార్పట్టా పరంపర అనేది ఉంటుందా? ఆడే ఆటలో ఏదన్నా తప్పులుంటే చెప్పు, సరి చేద్దాం. మనకేం కావాలి? పరంపర గెలవాలి, అంతే కదా. వచ్చి కూర్చొని చూడవయ్యా. నువ్వు ఆడరా, ఇదేం పడుచుకోమాక. గురుజీ, గురుజీ ఆప్ గురుజీ, మాట్లాడు. గురుజీ ఆప్ గురుజీ. ముసలాడికి కోపం వచ్చినట్టుందిరో. మా బావేంటి, ఆయన ఆట ఏంటి? ఆయన కాలి గోటి కన్నా సరిపోతారా?
ఆడికి ఎంత బలుపు ఉంటే మా బావ దగ్గర నేర్చుకుని అంటాడు. పట్టు తెలిసి నీడేమో ఇదిగో పక్కన కూర్చోబెట్టారు. ఆటంటే అంత ఎకసెక్కాలుగా ఉందా? కన్న కొడుకుని మావయ్య ఆడటానికి వీల్లేదని చెప్పారు కదా, ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఈయన బతికింతే. ఓ లక్ష్మి, ఏంటి ఊరుకోవే, అగ్గిలో ఆజ్యం పోయాలని చూస్తున్నావేంటి? ఏందే మీ అమ్మ వేషాలున్నాయే? ఉన్నమాట అంటే ఉలికెందుకంట? మీ అబ్బాయి సత్తా ఏంటో నాకే తెలుసు. ఏయ్, తీసి పారేశాడు. నా గురించి వదిలే. సింహం లాంటి మా నాన్నని అవమానించారు కదా, ఒక్కడే వదిలిపెట్టే సమస్య లేదు. స్పారింగ్ కోసం మన కాడికి రావాల్సిందేగా. వాళ్ళ సంగతి అప్పుడు చెప్తాను. ఈ మాటలన్నీ ఎందుకు? వాళ్ళ చితకొట్టు మీ నాన్న ముందే. నా దెబ్బ ఎలా ఉంటుందో చూద్దు గాని. రావుని చూసావుగా, బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. రాత్రి మోళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నాడు. సమరా, నీకు విషయం తెలుసా? రోజు సత్య స్టూడియో వరకు పరిగెడతా ఉన్నాడు. సార్పట్టా పరంపర బాక్సర్స్ మధ్య జరిగే స్పేరింగ్ లో తన సత్తా చూపించాలనుకుంటున్నాడు. సుందాంబకాల్వ రఘుని మన కాశీమేడు తిలక్ నేను చిత్త కొట్టేసినాడు. తర్వాత రంగయ్యూరు శిష్యుడితో స్పేరింగ్ వస్తాడంట. వేళ రాముడే గెలిచాడనుకో, రంగయ్యూరు పరుగు పోతాదే. భరించగలవా నువ్వు? ఇలా చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ వేట పులితో నువ్వే తలపడ. నాన్న చూస్తున్నాడా? కొట్టిన తర్వాత ముందుకొచ్చాయి. స్పారింగ్ వచ్చారట. మన వీర మీద ఎవరు నన్ను రమ్మన్నారా ఇడికి? ఏం శత్రుత్వం పెంచుతాం అనుకుంటారా? అనవసరమైన పనులన్నీ చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరంతా? ఎందుకు బాగా ఆవేశపడతావు? వాళ్ళ చేసిన పనికి వేరే ఆయన కొట్టి పగిలిపోద్ది. అసలు వీరాగానికి ఆవేశం ఎక్కువ. రాముడికి ఏదైనా అయితే నేను ఏదో కావాలని పని చేశాను అనుకోరు. ఏ నాగా, రాముడిని తీసుకుని బయలుదేరు. మళ్ళీ రామాక పిలిచి అవమానిస్తున్నారా? కలికాలం అంటే ఇదే మరి. మేము చెప్పాల్సిన నువ్వే చెప్పేస్తున్నావు. ఆడడానికి వచ్చారా మాట్లాడడానికి వచ్చారా? ఆడండి. భయపడిపోతున్నాడు. చూడరా, నిన్ను రాముడు ఉతికారేస్తాడని మీ అయ్యి భయపడిపోతున్నాడు. అంటే ఆయన మొహం అందరు కలిసి నన్ను అవమానిస్తున్నారా? నేను పెద్దగా అందరికి చేయలేస్తుందంటే పరుగు తీశారు కదరా. పెద్దరికమా కన్నీ మీరే చూసుకోండి. నేనందుకు పొంగలోది జరగరా. వాళ్ళని దెబ్బ కొట్టకుండా మనం తోక ముడుచుకోవడం ఎందుకని? ఇదంతా నీ వాళ్ళ గుండున్నాయా? కాదు బావా, నా మాట విను. మనం ఏంటో చూపించుకుంటా వెళ్ళిపోతాం. రంగయ్యూరు శిష్యుడిగా అడుగుతున్నా, నాతో స్పారింగ్ చేసి గెలిచి చూపెట్రా. ఏంది ఎవరు చూసాడు? మామా బల్బు చూసాడు జోకర్ గాడికి. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? లాగి పెట్టి అక్కడ కొడితే సమరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళండి వెళ్ళండి. ఇక రాముడు నువ్వు ఏం అందరు లోనికి వెళ్ళండి. కోర్టుగాడివే కదరా నువ్వు, భయపడకుండా రారా. వచ్చి నాతో ఆడరా చూస్తారా? గురుజీకి తెలిస్తే పెద్ద గొడవ అవుద్ది. అయ్యయ్యా, వీడితో పోటీ ఏందన్నా? గ్లౌజ్ కూడా వేసుకోవడం. పోరా, నీ కళ్ళల్లో భయం కనపడింది. అన్ని మూసుకొని దొబ్బే. మునరత్నం కొడుకు మన ముందు నోరెత్తకూడదు. పెద్ద మగాడు అనుకుంటున్నాడు. పిలిచి 2 పీకుళ్ళు పీకు. మామ కోసం చెయ్యి. పోరా. పోటీకి వస్తా అని ఒంటి చేతన పగల కొడతా పర్లేదా? రారా. రాముడితో ఫైట్ చేస్తున్నాడు. రాజు మిమ్మల్ని పిలుచుకోమన్నారు. సమరా, ఆడేందుకు పోటీ పడ్డాం? రావుడు కొట్టు కొట్టు, పిల్లకాకి వీడు. కానీ కానీ సమరా, ఎంత చెప్పినా పట్టించుకోలేదు. కొట్టి పడేయమంటే కోలాటం ఆడతాం. 2 నిమిషాలు మామ అయిపోతే. ఏం చేస్తున్నారా మీరు?
రావుడు లేవరా లే, లే. రింగ్ లో రాకూడదు, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. ఏయ్, నువ్వు కూడా బయటికి వెళ్ళు. లేవరా రావుడు లేరా వాళ్ళ ఆట వాళ్ళు ఆడనివ్వండి అబ్బా. ఏంట్రా చూస్తున్నావు లాగి పెట్టి కొట్టుకోడు పట్రా అంతే రా, రా, రా. అంతే, అంతే. పట్రా ఏంది బా, ఇంకా ఆడతావా? బా, చూడండి బా. రావుడు తీసుకెళ్ళండి బా. రంగి ఊరు శిష్యుడిరా నేను. రారా ఆగు. ముందడికి ఏమైందో చూడండి రా. రావుడు ఓరా రావుడు ఇట్ల పని నామహం చూస్తావేంట్రా? అచ్చే త్వరగా లేపండి రా. లేపండి రావుడు లేపండి రావుడు రే ఎందుకురా? ఎందుకురా ఇలా చేశావు? చెప్పురా, చెప్పురా. నేనేం పాపం చేశానురా? అయ్యో. నాకు బాగా ఇష్టమైన బాక్సింగ్ నీకు ఇష్టం లేదనేక ఇన్ని రోజులు ఆడకుండా ఉన్నా. గురూజీని అవమానించారమ్మా, అందుకే అమ్మా ఆడా. నేను చెప్పేది అర్థం కదా నీకు? ఎందుకు ఎప్పుడు ఇలాగే చేస్తావు? నేను చేసింది తప్పారా? నేను బతికుండగానే నన్ను శ్మశానంలో పాతేసి నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగరా, కానీ నన్ను అమ్మ అని మాత్రం పిలవు. Why are you hurting yourself? Kevin, you frozen frog, do something, man. Hey, Samana, did you really do it, Ibaga? You really did it, man. దవడ పగిలిపోయిందటగా. ఎలా మ్యాన్? విన్నప్పుడు బుర్ర తిరిగిపోయింది. Wish I was there. Show me a hand, Ibaga. You found a path, man, Samara. You found a path. ఇక కళ్ళు మూసుకుని దూసుకెళ్ళిపోవడమే. ఇప్పుడు పట్టించుకోకు, మీ అమ్మ గురించి ఆలోచించుకో. ఓల్డ్ స్టోరీ, ఓల్డ్ మ్యాన్, అన్నిటికీ ఏడుస్తూనే ఉంటుంది. యూ హ్యావ్ టు డూ దిస్, యు బాగా. నేనున్నా నీ వెనక. డాడ్ ఈస్ దేర్. నోరు మూసుకో డాడీ. కమ్ ఆన్ యు బాగా. యూర్ అ బాక్సర్. Mama Dali, like me, huh?